రోజే వేలం పెడుతున్నారు, నేను సాయంకాలం తెలియజేశారు. ఇప్పుడు వస్తున్నారు, మాకు డీటెయిల్స్ ఇచ్చేసి మీరు వేలం పెట్టుకోండి. ఏం డీటెయిల్స్? ఆ చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, వాల్యుయేషన్ సర్కారు పెట్టి 15,000 పెట్టుండారు. ఏ క్యాల్కులేట్ తో మీరు 15,000 పెట్టారు అక్కడ? ఏం బా కోమటి వారికి ఉంటే 15,000 సర్కారు పాడి ఎలాగుంటే పాడండి. అంతంత పోదు సార్, ఇది ఉండేది 6 ఎకరం ఉంది. నీళ్లు 3 పైన ఉండదు. ఓకే నెక్స్ట్ నాయరమ్మకుంట కిరణ్ వీడేది. అందరికీ జై భీములు. కారవేటనగర్ మండలం గోపిచెట్పల్లి పంచాయతీ. ఈరోజు చేపల చెరువు వేలం యుఓపిడి గారు సాయంకాలం తెలియజేశారంట. అది చాలామంది ఇప్పుడు తెలియదు. సర్కారు బీటు 15,000 అంటున్నారు, కనీసం 10 గుంటలు కూడా లేదు. ఏ క్యాలిక్యులేట్తో 15,000 పెట్టారు? అది అడిగితే అది మీకు సంబంధం లేదు, పాడేవాళ్ళు పాడుకుంటారు, నువ్వెందుకు అడుగుతున్నారని తెలియజేస్తున్నారు. దయచేసి దీన్ని ఎలాగైనా ఖండించాలి, ప్రజలకు తెలియజేయాలి. ప్రతి ఒక్క చెరువు కానీ క్యాల్కులేట్ చేసేటప్పుడు సర్వే తీయాలి. సర్వే తీసిన తర్వాత వాల్యుయేషన్ ఎంత అనేసి పంచాయతీ వాళ్ళు తెలియజేయాలి. దాని ప్రకారం సర్కారు బీట్ కూడా పెట్టుకోవాలి. వాళ్ళ ఇష్టానుసారంగా అడిగే వాళ్ళు ఎవరు లేకుండా సర్కారు బీట్ 15,000 పెడుతున్నారు. దీన్ని దయచేసి చిత్తూరు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలియజేయాలి. ఇలాగ చేపల చెరువు వేలం పెట్టే వాళ్ళకి అందరికీ తెలిసి ఉండాలి. అలాగే బాబు ఎవరు సహాయంతో చేస్తున్నారో తెలియదు. యుఓపిఆర్డి గారు ఇలా దౌర్జన్యంగా వేలం పెడుతున్నారు. దయచేసి దీన్ని చిత్తూరు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రం మరియు ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఖండించాలి. ఎందుకంటే జనాల్ని ఏమార్చడం చాలా తప్పు. సర్కారు బీటు ద్వారా జనాల్ని ఏమారుస్తున్నారు. అది గవర్నమెంట్ తరఫున ఏమారుస్తున్నారో లేకపోతే నాయకుల తరఫున ఏమారుస్తున్నారో తెలియదు. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారని ఆశిస్తున్నా. జై భీమ్. ప్రవీణ్ కూడా బాగా చెప్పాడు కదా. మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.